देख रहे हैं तेलंगाना समाचार। వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని అదనపు కలెక్టర్ ఖీమియా నాయక్ తెలిపారు. వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా స్త్రీ శిశు వయోవృద్ధుల దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని వయోవృద్ధుల ఆశ్రమాల్లో చెస్, క్యారమ్, లూడో ఆటల పరికరాలు, డిటిహెచ్ అందుబాటులో ఉంచామని, వారిని తీర్థయాత్రలు, విహారయాత్రలకు, సినిమాలకు తీసుకెళ్తున్నామని వివరించారు. జిల్లాలోని 2 ప్రభుత్వ, 4 ప్రైవేట్ ఆశ్రమాల్లో మొత్తం మంది ఉన్నారని వెల్లడించారు. తమ పేరిట ఉన్న ఆస్తి, ఇతరాలు మొత్తం పిల్లలకు ఇవ్వకూడదని, తమ కూడా పెట్టుకోవాలని సూచించారు. అందుకని మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, మీ ఏజ్ వాళ్ళని ఎవరైనా ఉంటే, ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టుకుంటే, మనకు గవర్నమెంట్ కల్పించిన ఓల్డేజ్ హోమ్లు 2 ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళు దాతలు వాళ్ళంతా కొంత సౌకర్యంతో ఓల్డేజ్ వాళ్ళకు సర్వీస్ చేసే అవకాశం గవర్నమెంట్ వాళ్ళు కల్పించారు. వాళ్ళకు 4 ఓల్డేజ్ హోమ్లు ప్రైవేట్ ఉంటాయి. తర్వాత మన గవర్నమెంట్ ఓల్డేజ్ హోమ్లో మన కలెక్టర్ గారు ఓల్డేజ్ హోమ్లో వయోవృద్ధులను చూసి ఆయన చలించిపోయి 2-3 ఏసీలు ఇమీడియట్గా ఫిట్ చేయడం జరిగింది. మీరు ఎక్కడనో ఆ సఫకేషన్లో అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో 3 ఏసీలు ఫిట్ చేయడం జరిగింది. అట్లాంటి సౌకర్యాన్ని మనం గవర్నమెంట్ కల్పిస్తుంది. అదేవిధంగా మీకు ఏదైనా ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది ఉంటే మన డిఎంహెచ్ఓ గారు వాళ్ళు కూడా వాళ్ళ టీం పంపించి ఏ సెంటర్లో ఏదైనా ఉంటే వాళ్ళు మీకు మెడికేషన్ కానీ మందులు కానీ అట్లాంటివి అందిస్తారు. నా కొడుకు ఏం చేస్తుండో, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నా కొడుకు ఏం చేస్తుండో, నా మనోడు ఏం చేస్తుండో, నా బిడ్డ ఏం చేస్తుండో ఆలోచనే ఉంటుంది. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని, విశేష జీవితం సుఖశాంతితో ఉండాలని నేను భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ